రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, అదేవిధంగా పౌర సంబంధాల శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద నడుస్తున్న ఈ భూభారతి పోర్టల్లో అక్రమంగా దాదాపుగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 22,000 మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములని కూడా పెట్టడం జరిగింది. ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ లేదు, మానాలకు ఏ విధంగా రక్షణ లేదు ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు చివరికి ఉన్న ఏకైక ఆస్తి భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు ఓపెన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భూమిలో ఈసీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. అంటే ప్రజలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని, వాటి వివరాలను వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు ప్రభుత్వం. 2023 డిసెంబర్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలో తీసుకున్నారో ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారేమో మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు, విద్యాశాఖ తీసుకున్నారు, హోమ్ మినిస్ట్రీ వారు తీసుకున్నారు. మరోవైపు పొంగులేటి గారు ఆయన రెవెన్యూ శాఖ తీసుకున్నారు, సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. చూడండి ఎంత క్లెవర్గా తీసుకున్నారు. నాకేమైనా అయితే నువ్వు కాపాడు, నీకేమైనా అయితే నేను కాపాడుతా. నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా అక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళను నేను జాగ్రత్తగా చూసుకోండి, నీ మీద ఏం కేసులు లేకుండా నేను చూస్తా. ఇక పొంగులేటి రేవంత్ రెడ్డితో నేను చెప్తా ఉన్నాడు, చూడయ్యా నీ మీద ఏమన్నా నెగిటివ్ వస్తే సమాచార పౌర సంబంధాల శాఖ నా దగ్గరే ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియకుండా నేను చూస్తాను, నీకేమైనా భూములు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అన్న కాడికి వచ్చింది. కాబట్టి ఇవాళ 22,000 అక్రమాలు జరిగినట్టుగా మరి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చెప్పింది. చాలా క్లియర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా రాసింది. 22,000 భూముల విషయంలో ఇన్ని అక్రమాలు జరిగినాయి. అంటే రైతు దగ్గర మాత్రం ₹1,00,000 కలెక్ట్ చేసుకుంటాడు, ప్రభుత్వానికి మాత్రం ఆ 5 సున్నాలు తీసేసి ₹1 అని చెప్పేసి కట్టారు. ఆనాడు ఈ భూభారతి కుంభకోణం బయటపడ్డది. ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా తేలికగా చెప్పారు, ఇది చాలా చిన్నది, ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా ఇది 1,000 కోట్ల కుంభకోణం కాదండి, కేవలం 3,95,00,000 కుంభకోణం మాత్రమే అని చెప్పి జనవరి 2026లో చెప్పారు గౌరవ మంత్రి గారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో ఉన్నాం. అంటే దాదాపుగా 6 నెలలు అయిపోయింది, 7వ నెలలో ఉన్నాం మనం. జనవరిలో ఆనాడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఏమన్నారు, మేము పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాం, ఈ అక్రమాలు జరగకుండా చూస్తాం, ప్రతిపక్ష పార్టీలు మా మీద అంటున్నట్టుగా 1,000 కోట్ల కుంభకోణం కాదు, 3,95,00,000 మాత్రమే అని అన్నారు. మంత్రి గారు, మీరు ప్రజల చెవిలో పూలు పెట్టడం, మీరు ముఖ్యమంత్రి గారు దాంట్లో PhDలు చేసినట్టు ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది.